హలో అండి, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఇవాళ డేట్ వచ్చేసి 7 తారీఖు, ఇవాళ ఆగస్టు 7. నిన్న వీడియో అయితే పర్లేదు, మంచిగానే అయింది అర్నింగ్. ఇక ఇవాళ సంగతి ఏంటో చూద్దాము. మా బుకింగ్స్ వస్తాయా లేకపోతే ఖాళీ గుసబెడుతుందా, ఇవాళ పరిస్థితి ఎట్లుంటుందో చూడాలి. చలో మళ్ళీ మీరు మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఓకేనా? వీడియో నుంచి కంటిన్యూ చేద్దాం. మనకి వాలెట్ ఫస్ట్ బుకింగ్ వచ్చింది. మన 1 కిలోమీటర్ పికప్ ఉన్నది డిస్టెన్స్. ఈ నుంచి మనకు చిన్న బుకింగ్ ఇది, కార్ఖానాకి వెళ్ళాలంట. ఏదో ఒకటి ఐరన్ బాక్స్ ఉందా ఏదో సంథింగ్ ఏదో అంటున్నాడు. ఇక ఆడికి పోతేనే తెలుస్తుంది. మనం వచ్చేసినాం లొకేషన్కి, లోడ్ అయితే చేసుకుందాం వెహికల్. మన మెట్రల్ పట్టి మిషన్ అంట. పోదాం, నడవండి. 5.6 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్. ప్యాడెన్స్ ప్లాన్ నుంచి లెఫ్ట్ తీసుకొని అటు వెళ్ళిపోతాం. ఇది మన అన్లోడింగ్ పాయింట్. ఈ ట్రిప్ ఇడికి క్లోజ్. ఈ బుకింగ్లో 241 రూపాయలు మిగిలింది అన్నట్టు మనకి. కార్ఖానాలనే ఉన్నాను, అక్కడికి నేను జాగా చూసుకొని ఆపుతాను. వేరే బుకింగ్ ఏమైనా చూసుకుందాం మళ్ళీ. మనకి ఇంకొక బుకింగ్ వచ్చింది. ఈయన మన ఈడున్న బలంరాయిలా 2.3 కిలోమీటర్ వచ్చింది పికప్. బాల్నగర్ డ్రాప్ ఉన్నది. పోదాం, నడవండి. మెట్రోలో ఏముందో తెలియదు, డైరెక్టే పోతున్నాం. మనం వచ్చేసినాము సిక్ విలేజ్కి. ఏ మస్తాన్ హోటల్ ఫేమస్. గిన్నె లెఫ్ట్ పెడుతుందట. చాలా బండి అయితే లోడ్ చేసేసుకుందాం. మన లోడు ఏదో లిఫ్ట్కి సంబంధించిన మెషిన్లు అంట. 6.7 కిలోమీటర్స్ వచ్చింది మనకి మా డ్రాప్ లొకేషన్. ఎప్పుడైతే విన్నా సిక్ విలేజ్ నుంచి ఇట్లా రైట్ తీసుకొని సీదా తాడ్బంద్ రోడ్ తీసుకొని వెళ్ళిపోతాను ఇక ఆడి వరకు. బండి రిజర్వ్లోకి వచ్చేసింది. 500 డీజిల్ పోసేసుకున్నాం ఇక్కడ. మనం వచ్చేసిన డ్రాప్ పాయింట్కి. నల్ల దాటినాక మొదటికి రైట్ చూపిస్తున్నది. గేట్ నెంబర్ 5 అంట. ఈ లెఫ్ట్కు ఉన్నట్టున్నది. ఈ బ్లూ షెడ్డా లేకపోతే దాని పక్కన తెలియదు. ఫోన్ చేద్దాం కస్టమర్కి. మన ట్రిప్ ఇడికి క్లోజ్. ఇది అన్లోడ్ అయిపోయింది. ఈ ట్రిప్లో మనకి 300 రూపాయలు మిగిలినాయి. 15-20 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చిండు అన్నట్టు కస్టమర్ కొంచెం చేయి పెట్టినందుకు. మీకు ఇంకొకటి చూపెడతా. ఈ కస్టమర్ ఏం చేయాలనుకున్నాడో ఒక్క నిమిషం ఆగండి. ఫస్ట్ ఏం చేసిండు, 350 వేసేసిన అని చెప్పి ఇది పెట్టిండు. రిక్వెస్ట్ ఫ్రమ్ ఆయన పేరు ఉమాకాంత్ అంట. ఈ పైసలు వేసేసిన అంటున్నాడు. ఈ రిక్వెస్ట్ మెసేజ్ నాకు కూడా ముందర మెసేజ్ వచ్చింది. నేను అనుకున్న వేసేసిండేమో అని. మళ్ళీ చూస్తే ఇప్పుడు ఇది టచ్ చేసినాం అనుకో, మన ఉల్టా 350 పోతాయి. చీటింగ్ చేద్దాం అనుకున్నాడు. నేను మళ్ళా ఫోన్ చేసి తిట్టి అది చేస్తే ఇప్పుడు మళ్ళీ 350 మళ్ళీ వేసేయండు. అతి తెలివి ప్రయోగిస్తున్నాడు వీడు, బెంగాలోడు అంట. ఎవడైతే ఏంది కానీ డ్రైవర్ని ఇట్లా మోసం చేయాలనుకుంటారు, జాగ్రత్తగా ఉండండి. ఇది మన లంచ్ ఇవ్వాలది. టైం 2 అవుతుంది. ఇప్పుడే ఆడ లంచ్ చేసి వచ్చినాను. ఇక కూర్చున్నా వేరే బుకింగ్స్ కోసం. బుకింగ్స్ వస్తాయి చూద్దాం ఎప్పటి వరకు వస్తాయి ఇక బుకింగ్స్. మనకి ఇంకో బుకింగ్ వచ్చింది. 2:15 2:17 అవుతుంది టైము. బాచుపల్లి పికప్ 1/2 కిలోమీటర్ ఏమో చూపించింది. 1/2 కిలోమీటర్ ఉంది పికప్. ఇప్పుడు ఆడ ఉన్నా కదా, మనం వెనకకే పోవాలి లోపలికి, మెయిన్ రోడ్ దిక్కు పోవద్దు. చలో పోదాం, నడవండి. మనం వచ్చేసినాము
ఇందులోనే అనుకుంటా ట్రాన్స్పోర్ట్. లొకేషన్ అయితే ఇట్టే చూపెడుతుంది. మన లోడు చలో ఆడికి పోయి సైన్ పెట్టాలంట. మళ్ళీ ఆడికి సైన్ పెట్టి వెళ్ళిపోదాం. ఇంతకుముందు వచ్చిన వీడికి 2 బ్యాగులు వేసిండు, 2 ఏమో వేరే వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చేసిండు ఆ డబ్బలు. మళ్ళీ సైన్ పెట్టడానికి ఇడికి వస్తుంది. లోడ్ చేసుకొని స్టార్ట్ అయిపోయినాను. 15 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ లొకేషన్. ఇలా వర్షము గట్టి కొట్టేటట్టు ఉంది. సాయంత్రం వరకు వర్షం వచ్చేటట్టు ఉంది మంచిగా. ఈవినింగ్ వరకు స్టార్ట్ అవుతుందేమో అనుకున్నా వర్షము, ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఫుల్ వర్షం పడుతుంది ఒకటేసారి. ఎండ కూడా ఉంది, ఎండ కూడా ఉన్నది, వర్షం కూడా పడుతున్నది. ఈడ లేదు, ఆడ స్టార్ట్ అయింది. కొంచెం కొంచెం దూరంలో పడతలేదు, ఇప్పుడు ఇక్కడ పడతలేదు వర్షము. ఇప్పుడు ఇక్కడ ఎండ ఉన్నది, ఇప్పుడు ఒక ఆడ పడుతున్నది వర్షం. అట్లా మజాక్ చేస్తున్నది అన్నట్టు. ఇక్కడ మళ్ళీ ఎండ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మళ్ళీ ఫుల్ ఎండ స్టార్ట్ అయిపోయింది. వచ్చేసినాం మనము. బొల్లారం రోడ్లో ఉన్నాం ప్రస్తుతానికి. ఇక బొల్లారం ముందట ఎంత 2 కిలోమీటర్స్ నుంచి యూటర్న్ తీసుకోవాలి. మా డ్రాప్ లొకేషన్ వచ్చి 2.8. అంతే, వచ్చేసినాం ఆల్మోస్ట్. ఈడ మన డ్రాప్ లొకేషన్ కాలనీలా. ఏదో కంపెనీలు ఇవ్వాల్సి ఉంటుందేమో అనుకున్నా. ఈ లెఫ్ట్ ఈడేదో స్కూల్ ఉన్నది, గోల్డెన్ అవుట్రీచ్. గిన్నెలకు చూపెడుతుంది లొకేషన్. ఫోన్ చేద్దాం కస్టమర్కి. ఈ సెల్లార్లో ఎక్కడ డ్రాప్ చేయాలి, అక్కడ తీసుకుపోతుంది కదా ఆ మనిషి ఎడ చూపెడితే ఆడ ఆపాలి, వాళ్ళే అన్లోడ్ చేసుకుంటారు. ఇది మన వెహికల్ ఇక్కడ అన్లోడ్ అయింది. ఆడ 2 సంచులు. ठीक है भैया, आप लेके जाओ. ఈ ట్రిప్ ఇడికి క్లోజ్. ఈ ట్రిప్లో మనకి 492 రూపాయలు మిగిలింది. 33 రూపాయలు ఎక్కువ వేసిండు. 567 అయితే రౌండ్ ఫిగర్ 600 వేసేసిండు అన్నట్టు. చలో ఈ బుకింగ్ అయితే ఈడికి అయిపోయింది. ఇక నెక్స్ట్ కోసం వెయిట్ చేద్దాం. టైం ఇప్పుడు వచ్చేసి 4:30 అవుతున్నది, 4:20. వేరే బుకింగ్ ఇంకెప్పుడు వస్తుందో చూద్దాం. 5:10 అవుతుంది, 5:13. మనకి జూబ్లీస్కి వచ్చింది ఒక బుకింగ్. చలో పోదాం, నడవండి. 1 కిలోమీటర్ ఉంది పికప్. మనం వచ్చేసినాము పికప్ పాయింట్కి. ఈ రోడ్లు సగం వేసి వదిలేసినట్టున్నారు కదా, ఇందులోకైనా ఉండే. అక్కడ నుంచి ఒక బండి వచ్చే ముందు వెళ్ళిపోవాలి. ఇటు సైడ్ వదిలేసినట్టున్నారు, ఎప్పుడు చేస్తారో. కస్టమర్కి ఫోన్ చేద్దాం, ఏడు ఉండో. ఇది మన లోడు. 8 బాక్సులు ఉన్నాయి, 4 ఏసీలు అంట, పెద్ద ఏసీలు. చలో పోదాం, నడవండి. ఇదే రోడ్డు మీదే లెఫ్ట్ సైడ్లోనే ఉండే, లోపలికి పోవాల్సిన అవసరం పడలేదు, గలీజ్ రోడ్లకు దిగాల్సిన అవసరం పడలేదు. 20 కిలోమీటర్స్ మనకి డ్రాప్ వచ్చింది. జూబ్లీ సైడ్ వెళ్ళాలి. చలో పోదాం, నడవండి. ఈ గల్లీలకైనా కొట్టేస్తున్నా, షార్ట్ కట్ రోడ్డు చూపెడుతుంది ఒకటి. ముందట పోయి జామ్ ఉంటే ఏం చేయలేము. ఫుల్ వర్షం జంపి కొడుతున్నది. ఇంకో 3 కిలోమీటర్లు డెలివరీ ఉన్నది. కవర్ అయితే ముందే కట్టేసిన, వర్షం పడక ముందుకే.
అనుకుంటున్నా ఇలా సాయంత్రం గట్టిగా పడేటట్టు ఉంది వర్షం అని. కవరు మంచిగానే వేసినాను, వర్షం రాక ముందుకే కట్టేసినాను, కానీ మస్తు వర్షం పడుతున్నది. ఏడనైనా కొంచెం లేకున్నా కూడా 4 ఏసీలు ఉన్నాయి పెద్ద పెద్దవి. కస్టమర్ మొత్తుకుంటాడు. వర్షం ఏమో దంపి కొడుతున్నది. ఇప్పుడు నేను దీని కింద ఉన్నాను కదా అని ఫ్లైఓవర్ కింద అంత తెలుస్తలేదు, అటు సైడ్ చూస్తే తెలుస్తుంది. ట్రాఫిక్ జామ్ ఏమో కదులుతూనే లేదు. 2 కిలోమీటర్లు ఉన్నది అంతే, 1.9, కానీ ట్రాఫిక్ కదులుతలేదు. నీళ్ళు చూస్తున్నారా, టైర్లు మునుగుతున్నాయి నీళ్ళల్లో. ముందట కారు టైర్లు చూడండి మునిగిపోయినాయి అవి. చాలా డేంజర్ అయిపోయింది సిచ్యువేషన్. ఇది మన అన్లోడింగ్ పాయింట్. ఈ ట్రిప్ ఏడి క్లోజ్, సేఫ్గానే వచ్చేసినాయి అన్నీ. ఇది మన ఏసీలు కొంచెం కూడా నాలుగు సేఫ్గా వచ్చేసినాయి. ఇవి దాని ఇండోర్. ఈ బుకింగ్లో మనకి 600 రూపాయలు మిగిలినాయి. చలో బయటికి పోదాం, నడవండి. ఇంట్లోనే ఉన్నాయి, ఇంకా సెల్లార్లోనే, బయటికైతే పోదాం ఈ నుంచి. ఇది యూసుఫ్గూడ నుంచి కొత్త రోడ్డు ఉన్నది కదా, ఆ స్టూడియో నుంచి తవ్విన రోడ్డు, ఆ రోడ్లకైనా వచ్చేస్తున్నా ఇటు మన జూబ్లీహిల్స్ సైడ్. ఇట్లకైనా ఒక 1.5 కిలోమీటర్ మనకి డిస్టెన్స్ తగ్గింది. కానీ అదేదో వేరే రోడ్డు చూపెట్టింది గల్లీలకైనా, అలా ట్రాఫిక్ లేకుండే. ఎక్కడెక్కడ నీళ్ళు జామ్ అయినా ఏం కథ మనకు తెలియదు కదా. అందుకనే సీదా ఇప్పుడు మెయిన్ రోడ్ నుంచి వెళ్ళిపోదాం జూబ్లీహిల్స్ అని. ఏం కనిపిస్తలేవు, గుంతలు గింతలు ఏం కనిపిస్తలేవు. చాలా మెయిన్ రోడ్కి అయితే పోదాం. ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉన్నట్టుంది మెయిన్ రోడ్ మీద. మొత్తం మ్యాప్ మొత్తం రెడ్ చూపెడుతున్నది, ఫుల్ రెడ్ ఉన్నది మ్యాప్ మొత్తం. ఒక్క గంట నుంచి జూబ్లీహిల్స్ నుంచి బంజారాహిల్స్ కూడా క్రాస్ కాలేదు ఇంకా నేను. 1 అవర్ అవుతుంది టైం, 9 అవుతుంది ఆల్మోస్ట్. ఇంకెంత టైం పడుతుందో ఏమో. ట్రాఫిక్లు ఉన్నదంటే కదులుతూనే లేదు, ట్రాఫిక్ మెల్లమెల్లగా కదులుతున్నది. ఇంటికి పోయే వరకు ఇంకో 2 గంటలు పట్టేటట్టు ఉన్నది ఈ లెక్క చూస్తే. అప్పటి నుంచి మొత్తం వరద ఉన్నది, అందుకే ఫుల్ ట్రాఫిక్ జామ్. ఇప్పుడు ఆ నీళ్ళకే తీస్తే అప్పటి మందం ఏం కాదు, మన బండి వెళ్ళిపోతుంది. కానీ తర్వాత ఏమంటారు, బ్రేక్ షూస్లకు లైనర్లకు అందులో నీళ్ళు పోయినప్పుడే ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ మొత్తం ఖాళీగానే ఉన్నది, అక్కడ నీళ్ళ వల్ల అప్పటి నుంచి ట్రాఫిక్ జామ్ ఉన్నది. పోలీసు వాళ్ళు ఇప్పుడే వచ్చి అందులోకైనా కూడా ఓర్రి అని చెప్పి అందరినీ ట్రాఫిక్ నాటు కూడా డ్రైవర్ట్ చేస్తే ఇప్పుడు కొంచెం కాలేదు. ఇంకా ముందెట్లున్నదో తెలియదు సిచ్యువేషన్. ఊపిరి సడన్గా ఆక్సిజన్ వస్తున్నట్టు అయింది ఆ ట్రాఫిక్లకి ఇప్పుడు బయటికి వెళ్తే. ఇంకా మనం ముందట పంజాగుట్ట ఉన్నది, బేగంపేట ఉన్నది, మెయిన్ హైలైట్ బేగంపేట ట్రాఫిక్. నార్మల్ టైంలోనే నాకు ఉంటుంది ట్రాఫిక్. ఈ టైంలో ఎట్లుందో ఏమో అక్కడ సంగతి. చలో బేగంపేట పోయినాక చూద్దాం అక్కడ ఎట్లుందో పరిస్థితి. ఏడ పడితే ఆడ పోలీసు వాళ్ళు నిలబడి
పాపం వర్షంలో మొత్తం ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. వర్షంలో లోపలికి బయట కూర్చుంటే వాళ్ళు మాత్రం రోడ్ల మీద నిలబడి మొత్తం ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. అప్పటి నుండి బేగంపేటలో ఎక్కడ ట్రాఫిక్ జరగలేదు. చలో మళ్ళా నేనైతే వచ్చేసినాను బేగంపేటకి. ఇక ఇలా వీడియోలు అయితే ఇంతే. మనం ఇలా చేసిన అర్నింగ్ ఎంత 1550 రూపాయలు ఏమో చేసినాం అంతే. ఇలా కాలేదు, 4-5 బుకింగ్లు కొట్టినాం కానీ అంతనే అయింది అర్నింగ్. చలో నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాం. అలా మీరు మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే మళ్ళా బాయ్.